ఆ బ్రహ్మచారి రూపంలో ఉన్న హనుమంతుడు రామలక్ష్మణుల ముందు వినయంగా నిలబడ్డాడు. అది సాధారణ భేటీ కాదు, మహత్తరమైన క్షణం. వారి దగ్గరకు చేరుకున్న హనుమంతుడు అత్యంత శుద్ధమైన భాషలో అర్థవంతంగా తన మాటలను వ్యక్తం చేశాడు. హనుమంతుడి మాటలలో ఉన్న స్పష్టత, వినయం, జ్ఞానం చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. హనుమంతుడు ఒక్క మాటలోనే వారి ఉద్దేశం, వారి లక్ష్యం అన్నీ అర్థం చేసుకున్నాడు. అతని జ్ఞానం, వినయం చూసి రాముడి హృదయంలో విశ్వాసం పుట్టింది. ఆ తరువాత తన అసలు రూపాన్ని చూపించి సుగ్రీవుడి గురించి హనుమంతుడు వివరించాడు. సుగ్రీవుడిని కలవాలని నిర్ణయించిన రామలక్ష్మణులను హనుమంతుడు ఋష్యమూక పర్వతం వైపు తీసుకెళ్లబోతున్నాడు. ఇది ఒక మహాస్నేహానికి ఆరంభం. SVK మోటివేట్ మైండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని తరువాతి భాగం తప్పక చూడండి.